అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 25వ రోజు 25వ అధ్యాయంలో ఉన్నాము. 25వ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇంద్రుడు ఏ విధంగా శాపాన్ని పొందాడు అనేటటువంటి వృత్తాంతంని వివరించారు. మిత్రవిందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఇంద్రునికి శాపం ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అది, ఇంద్రుడు నువ్వు గాడిద ముఖంగా మారిపో, గాడిద ముఖంతోనే భూలోకంలోనే తిరుగుతావు, నీకు స్వర్గానికి పోయే శక్తి నశించునుగాక అని ఇంద్రుణ్ణి శపించాడు. ఎందుకు అనగా మిత్రవిందుడి భార్య అయినటువంటి రత్నావళి, ఆమె అతి సౌందర్యవతి. ఆ రత్నావళి యొక్క సౌందర్యాన్ని చూసి మోహపడిన ఇంద్రుడు అతని కోరిక తీర్చమని రత్నావళిని కోరగా రత్నావళి దీనికి అంగీకరించడంతో వారిద్దరూ కూడాను రాసక్రీడలలో తేలియాడారు. ఇది అంతయు గమనించినటువంటి మిత్రవిందుడు వారిద్దరినీ కూడాను, అనగా ఇంద్రుడిని మరియు మిత్రవిందుడి భార్య అయినటువంటి రత్నావళిని ఇద్దరినీ కూడాను శపించాడు. ఇంద్రుడిని ఏమో గాడిద ముఖంగా మారిపో అని శపించాడు. అదేవిధంగా తన భార్యని చలనం లేని బండరాయిగా పడియుందువుగాక అని తన భార్యని శపించాడు. ఇద్దరిని ఇలా శపించాడు. ఇంద్రుడు శాపానికి గురైన కారణంగా, తిరిగి స్వర్గలోకానికి వెళ్ళే యోగ్యతను కోల్పోయిన కారణంగా అతను ఏం చెయ్యాలో తోచక భూమి మీదనే ఉన్నటువంటి పద్మగిరి అనే పర్వతం దగ్గర ఉన్న ఒక గుహలో తలదాచుకొని ఉన్నాడు. కానీ ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ స్వర్గంలో ఏం జరిగింది అంటే, ఇంద్రుడు లేడు అన్న విషయము రాక్షసులకు తెలిసిపోయింది. దాంతోని స్వర్గలోకం మీద రాక్షసులు దండెత్తి దేవతలను నానా బాధలు పెట్టడం ప్రారంభించారు. ఇది అంతా కూడాను తట్టుకోలేక దేవతలు ఇంద్రుని కోసం చాలా చోట్ల భూమి మీద ప్రతి ఒక్క చోట అణువణువు అంగుళం కూడా వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినప్పటికీ కూడాను వారికి ఇంద్రుడి యొక్క జాడ తెలియనే లేదు అసలు. అలా తెలియకపోయేటప్పటికీ చాలా బాధపడుతూ ఒకరోజు సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో స్నానము చేసి అటువైపుగా వెళ్తున్నటువంటి కొంతమంది మునులను వీళ్ళు చూశారు. చూసి ఆ మునులను వీళ్ళు అడిగారు, మీరు చేస్తున్నటువంటి వ్రతము ఏమిటి, దాని యొక్క ఫలితం ఏమిటి వివరించండి అని. అప్పుడు ఆ మునులు మాఘమాస వ్రతం యొక్క ఫలితమును గురించి వివరించారు. ఆ వ్రతము చేసినచో మీకు ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనే విషయాలన్నీ తెలుసుకొనవచ్చును అని మునులు చెప్పారు. దాంతో దేవతలందరూ కూడాను సముద్రంలో స్నానం చేసి మాఘమాస వ్రతమును ఆచరించారు. దానికి ప్రసన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దేవతలకు ప్రత్యక్షమయ్యి వారికి ఇంద్రుడు ఉన్నటువంటి జాడ గురించి వివరించాడు. ఏంటి అంటే, పద్మగిరి పర్వతం దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహలో ఇంద్రుడు శాపగ్రస్తుడై జీవించుచూ ఉన్నాడు. గాడిద ముఖము కలవాడై సర్వశక్తులను కోల్పోయి స్వర్గానికి రాలేక పద్మగిరి పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక గుహలో శాపగ్రస్తుడై నివసిస్తూ ఉన్నాడు అని ఇంద్రుడి యొక్క జాడని దేవతలకు శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అంతేకాకుండా ఆ ఇంద్రుడికి కలిగినటువంటి ఆ శాపాన్ని ఎలా తొలగించాలి అనే విధానంని కూడా చెప్పాడు. ఏ విధంగా అనగా, ఇంద్రుడు నివసిస్తున్నటువంటి పద్మగిరి పర్వతము గోకర్ణ క్షేత్రంకి దగ్గరగా ఉంది. సూర్యోదయ పుణ్యకాలంలో మీరు వెళ్ళి మాఘమాసంలో గాడిద ముఖుడైన ఇంద్రుని నదీ స్నానము చేయించి గోకర్ణేశ్వరునికి ఆరాధన చేయించిన ఎడల ఇంద్రునికి ఉన్నటువంటి శాపము పోయి, అనగా గాడిద ముఖము పోయి నిజరూపము వస్తుంది అనేటటువంటి విషయాన్ని దేవతలకు శ్రీమన్నారాయణుడు వివరించాడు. అందుకు ఎంతగానో సంతోషించినటువంటి దేవతలు శ్రీమన్నారాయణునికి సాష్టాంగ ప్రణామములు చేసి ఇంద్రుని వెతుక్కుంటూ బయలుదేరారు. ఇది మొదటి భాగంలో మనం తెలుసుకున్నది. ఇప్పుడు 25వ అధ్యాయంలో రెండవ భాగంలో ఇంద్రునికి శాప విమోచనము ఎలా కలిగింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాము. లక్ష్మీనారాయణుడు ఇంద్రుని శాప విమోచనాన్ని గురించి చెబుతూ
ఇంకా ఇలా దేవతలతో ఇలా చెప్పాడు: దేవతలారా, మాఘమాస మహిమను గూర్చి ఎంత చెప్పినా చాలదు. మాఘ పౌర్ణిమ నాడు నదీ స్నానము చేసి అచ్చువేసిన ఆబోతును విడిచిపెడితే వచ్చే పుణ్యము అనంతము. ప్రయాగ క్షేత్రంలో అయితే ఆ పుణ్యము కోటి గుణితమవుతుంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమము కాబట్టి అది త్రివేణి సంగమమైనది. అట్టి త్రివేణి సంగమము కాబట్టి ప్రయాగ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ శ్రేష్టమై ప్రకాశిస్తుంది. ప్రకాశించే జ్యోతిర్మండలాల్లో సూర్యుడు గొప్పవాడు. వృక్షాలలో రావి చెట్టు గొప్పది. దేవతలలో విష్ణువుని అనగా నేను గొప్పవాడను. శాస్త్రాలలో వేదము గొప్పది. అన్ని వర్ణాలలోనూ బ్రాహ్మణుడు గొప్పవాడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రాలలో రామతారక మంత్రం గొప్పది. స్త్రీలలో లక్ష్మీదేవి గొప్పది. నదులలో గంగానది గొప్పది. పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అన్ని దానాలలోనూ అన్నదానం గొప్పది. అలాగే అన్ని వ్రతాలలోనూ మాఘమాస వ్రతము గొప్పది. 10 సంవత్సరాల పాటు అన్ని పుణ్యనదులలో స్నానము చేస్తే వచ్చే పుణ్యము కన్నా ఒక నదిలో మాఘమాసంలో 3 రోజులు స్నానము చేస్తే వచ్చే పుణ్యము చాలా ఉత్తమమైనది. అందుచేత మీరు ఇంద్రుని చేత మాఘమాస వ్రతం చేయించండి. దానివల్ల అతడు చేసిన పరస్త్రీ సంగమ మహాదోషము పోయి అతని గాడిద ముఖము కూడా పోయి నిజరూపం వస్తుంది అని చెప్పగా దేవతలు పద్మగిరిని, అక్కడ ఉన్న ఇంద్రుణ్ణి, అంటే పద్మగిరి పర్వతము అక్కడ నివసిస్తున్నటువంటి గాడిద ముఖంతో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికి చిన్న కాళ్ళు, పెద్ద శరీరము ఉన్న ఒక తొండ కనిపించింది. ఆ తొండ వారిని చూడగానే మహాభయంకరంగా అరిచింది. ఆ అరుపు విని అదేదో రక్కసి తొండ అనుకుని దానిని అడవి తీగలతో కట్టిపడేశారు. మాఘమాస వ్రతం అమోఘం అని వాసుదేవుడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలని, అది మాఘమాసం కనుక తాము వెంటనే వెళ్ళి మాఘస్నానము చేసి ఆ నదిలోని నీళ్లు తెచ్చి దాని మీద చల్లారు. వెంటనే ఆ తొండ ఒక స్త్రీగా మారిపోయింది. దేవతలు ఆమెను చూసి నీ వృత్తాంతం చెప్పమని అడిగారు. ఆమె, దేవతలారా, మీరు చల్లిన ఆ నదీ తీర్థంతో నాకు శాప విమోచనమయ్యి పూర్వరూపం పొందాను. నేను కాశ్మీర దేశంలో ఉండే ఒక బ్రాహ్మణుని కుమార్తెను. నా పేరు సుశీల. మా తండ్రి నాకు యుక్త వయస్సు రాగానే మంచి పెళ్లి కొడుకును చూసి పెళ్లి చేశాడు. నా దురదృష్టం వల్ల 10 ఏళ్లు కూడా కాపురం చెయ్యకుండానే నా భర్త రోగంతో మరణించాడు. మా తల్లిదండ్రులు నాకు కలిగిన వైధవ్యాన్ని చూసి దుఃఖాన్ని పట్టలేకపోయారు. నా తండ్రి మనుష్య జన్మ ఎత్తిన వారు చాలా కష్టాలు పడాలి, స్త్రీగా పుడితే మరింత కష్టపడాలి, చిన్న వయసులోనే వైధవ్యం కలిగితే మరింత కష్టపడాలి. అమ్మా, నీ వైధవ్యాన్ని చూడలేను. నిన్ను బంధువులకు అప్పగించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతానంటూ ఉన్న ఆస్తిని నన్ను బంధువుల చేతిలో పెట్టి బయలుదేరాడు. మా అమ్మ కూడా ఆయనతోనే ప్రయాణమయ్యింది. నేను బంధువుల దగ్గర ఉన్నాను. వాళ్ళు స్వార్థపరులు. నా ఆస్తిని దిగమింగి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. ఇంక నాకు ముస్తెత్తుకోవడమే గతి అయింది. అడుక్కున్న దానిలో కొంత తింటూ కొంత అమ్ముకుంటూ కొంచెం డబ్బు కూడబెట్టుకున్నాను. దైవం లేదు, భక్తి లేదు, ఉపవాసము లేదు, స్నానము లేదు, పూజ లేదు. అలా 3 రాలిగా బ్రతుకును సాగించాను. ఇంకా వయసులో ఉన్నాను కనుక నన్ను కోరిన వాళ్ళ కోరికలు తీర్చాను. నాకు కోరిక కలిగినప్పుడు తీర్చుకున్నాను. ఒకనాడు నేను భిక్షాన్నం తింటూ ఉంటే నాకంటే దరిద్రుడొకడు అన్నం పెట్టమంటూ నా దగ్గరకు వచ్చాడు. నాకున్న దానిలోనే కొంత అన్నం వాడికి కూడా పెట్టాను. వాడు సంతోషిస్తూ దీవించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను మరణించి నరకంలో అనేక బాధలు పడి తర్వాత కోతి, కుక్క, పులి, నక్క మొదలైన నీచ జన్మలెత్తాను. చివరికి తొండ రూపం ధరించి ఇలా పడి ఉండగా మీరు దయతో నన్ను శాప విముక్తిరాలనిగా చేశారు అని చెబుతూ ఉండగా ఆమెను చూసి దేవతలు విష్ణుదేవుని మాటలు గుర్తు చేసుకుని, ఆహా, మేము మాఘస్నానము చేసి తెచ్చిన నీరు చల్లగానే ఈమె గతములో చేసిన సర్వపాపాలు నశించిపోగా దివ్య రూపాన్ని పొందింది. ఈమె వైకుంఠధామాన్ని చేరినా
ఆశ్చర్యపోనక్కరలేదు అని దేవతలంతా అనుకుంటూ ఉండగా ఆమె నిజంగానే శ్రీ మహావిష్ణువు నివాసమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయింది. తరువాత దేవతలు గాడిద ముఖం గల ఇంద్రుని దగ్గరకు వెళ్ళి ఇంద్రుని చూశారు. అతడు వీరిని చూసి సిగ్గుపడి పారిపోతూ ఉండగా పట్టుకొని, దేవరాజా, జరిగిందేదో జరిగిపోయింది, ఎన్నాళ్ళిలా దాక్కుంటావు? దీనికేదో పరిష్కారం చూడవద్దా? మేము ఆ శ్రీమన్నారాయణుని ధ్యానించాము. ఆయన మాకు ప్రత్యక్షమై నీకు శాప విమోచనము కలిగే విధానం చెప్పాడు. ఇది మాఘమాసము కనుక ఈ మాసంలో ఈ కొండ ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో ఈ నెల రోజులు స్నానము చేసి విష్ణు పూజ చెయ్యి. దానితో నీ పాపము పరిహారమై నీ పూర్వరూపము నీకు వస్తుంది. ఆలస్యం చెయ్యకుండా ఆ శ్రీహరి చెప్పిన ప్రకారము చెయ్యి అంటూ అతనిని ఒప్పించి నది దగ్గరకు తీసుకుపోయి సంకల్పం చెప్పించి ఆ నెల రోజులు క్రమం తప్పకుండా నదీ స్నానము, మాధవుని ఆరాధనము చేయించారు. దానితో ఇంద్రుడు శాప విముక్తుడై నిజరూపము పొంది స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులను జయించి రాజ్యాన్ని స్వాధీనము చేసుకుని పరిపాలిస్తూ శ్రీ లక్ష్మీనారాయణుల్ని సేవిస్తూ సుఖంగా కాలం గడిపాడు. 25వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి రేపు 26వ అధ్యాయంతో కలుసుకుందాము.